చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని మొదలు పెడదాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ మాటలు జీవపు మూటలు గనక ఏ రోజుకు ఆ రోజు మా స్థితిగతులను ఎరిగిన దేవా, మా అవసరతలకు తగినట్లుగా మాతో మాట్లాడే ప్రభువా, ఎవరెవరో ఎక్కడి నుంచో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? తృప్తి కలిగి ఉన్నారా? మీరు అనుకున్నవి సాధించగలుగుతున్నారా? ధైర్యంగా ఉన్నారా? లేక కృంగిపోతున్నారా? మనం ఎంత బెస్ట్ మన జీవితంలో దేవునికి ఇవ్వగలమో అంత బెస్ట్ ఆయన్ని మనం మహిమపరచగలగాలి. ఆయన ఎప్పుడు మన మీదే దృష్టి ఉంచుతాడు. తల్లి అయినా మరిచిద్దేమో నేను నిన్ను మరువను అన్న మన ప్రభువు మన మీద దృష్టి ఉంచి మనకి సహాయం చేస్తున్నాడు. మనలను కీడు నుంచి తప్పిస్తున్నాడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13